ఎన్నికల హామీలను అమలు చేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ విలీనంపై ఊసెత్తడం లేదని మండిపడుతున్నారు. ఆర్టీసీలో ప్రైవేటు బస్సుల సంఖ్యను పెంచుతూ ప్రైవేటు పరం చేసి కుట్ర చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ జంగ్ సైరన్ మోగించబోతున్నారు. ఈ నెల 27న సమ్మె నోటీస్ ఇస్తామంటున్న ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్నతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 27న ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇవ్వనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనం చెప్పండి, ఈ నెల 27న యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇవ్వనున్నట్టు సమాచారం వస్తుంది. ఏంటి ప్రధానంగా సమ్మె నోటీస్ ఇవ్వడానికి కారణం ఏంటి? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో మార్లు ముఖ్యమంత్రితో సహా రవాణా శాఖ మంత్రులను మరి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని ప్రభుత్వ పెద్దలను అందరినీ కలిశాం. జేఏసీగా కలిశాం, ఇండివిజువల్గా కలిశాం. స్వయంగా సిపిఐ పార్టీ ఎమ్మెల్యే ద్వారా కూడా ఒక ముఖ్యమంత్రితోని ఒక 2 గంటలు 3 గంటలు సమావేశపరిచినప్పుడు కూడా మా న్యాయమైనటువంటి డిమాండ్లు, ఈ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి, తర్వాత గుర్తింపు సంఘం ఎన్నికలు పెట్టి ఈ యూనియన్లను వెంటనే మీకు అనుమతిస్తామని చెప్పి, తర్వాత 2021 పిఆర్సీని వెంటనే ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఆర్టీసీని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి ఈ ఆర్టీసీని ఇంకా విస్తరింపజేసి ఇలా ఉపాధి అవకాశాలు ఇంకా మేము ఎక్కువ కల్పిస్తామని చెప్పేసి చాలా రకాలుగా మరి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బకాయిలు అన్నింటినీ కూడా చెల్లిస్తామని చెప్పారు. తర్వాత ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు కూడా చేస్తామని చెప్పేసి మరి ఆ రోజు హామీ ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం మరి 14 నెలలుగా వస్తున్నా కూడా ఎన్నిసార్లు మొరపెట్టుకొని దశల వారీగా ఉద్యమాలు చేపట్టి ఎన్నో మార్లు మరి విజ్ఞాపనలు ఇచ్చినా కూడా ఇంతవరకు స్పందించకుండా, ఎలాంటి చర్చలు జరపకుండా మరి ఏ ఒక్క సమస్య పరిష్కారం కానందునే ఈరోజు సమ్మె నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అందులో ప్రధానంగా ఒక పక్క ఈ ఆర్టీసీని అభివృద్ధి చేస్తామని చెప్పుకుంటూనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము మరి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని ఇలా ఎలక్ట్రిక్ బస్సు కాలుష్య నివారణ సాకుతో, ఇదొక సాకు మాత్రమే, ఆ పేరుతోని మరి రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సులను వందల వేలాదిగా ప్రవేశపెడుతూ ఇలా ఆర్టీసీ డిపోలన్నింటిని కూడా ఆ యొక్క ప్రైవేటు కంపెనీలకు జేబీఎం మరి అలాగే మన ఎలక్ట్రా సంస్థలకు ఈ డిపోలు మొత్తం ధరత్వం చేసేసి ఈ ఆర్టీసీని మొత్తం నిర్వీర్యం చేసేసి కేవలం ఏళ్ల మీద లెక్క పెట్టే బస్సులను మాత్రమే ఆర్టీసీ బస్సులుగా, ప్రభుత్వ బస్సులుగా ఉంచే పరిస్థితి దాపరించింది. కాబట్టే ఇన్ని రోజులు 30-35 ఏళ్లుగా ఈ సంస్థలో సేవలు అందిస్తూ పనిచేస్తూ ఈ సంస్థను విస్తరింపజేయడానికి కారకులైనటువంటి ఆర్టీసీ కార్మికులలో బాధ, అశాంతి, అసంతృప్తి మరి రోజు రోజుకు రగిలిపోయి మా సంస్థను ప్రైవేట్ పరం చేస్తుంటే చూసి ఓర్వలేక, చూసి గుర్తుండలేక బాధతో దీన్ని ఎదుర్కొనేందుకు సిద్ధపడే ఈరోజు కార్మిక వర్గం అంతా ఆలోచన చేసి వాళ్ళ అభిప్రాయం మేరకే ఈరోజు సమ్మె నోటీస్ ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి వెంటనే ప్రభుత్వ యాజమాన్యాలు కార్పొరేషన్కు వ్యతిరేకంగా కార్పొరేషన్ ప్రైవేటు పరం చేసే ఈ ఎలక్ట్రిక్ బస్సులు అన్నిటినీ ఇలా ప్రభుత్వమే సొంతంగా కొని ఆ సబ్సిడీ ఏదో ఆర్టీసీ సంస్థలకే ఇచ్చి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఒక బస్సుకు 50 లక్షలు ఇస్తున్నది సబ్సిడీ. ఆ 50 లక్షల సబ్సిడీని ఆర్టీసీకి ఇచ్చి ఆ కొత్త బస్సులను కొనుగోలు చేసి ప్రభుత్వ బస్సులుగా ఆర్టీసీలో పెట్టాలి తప్ప ఇవి ప్రైవేటు వ్యక్తుల ద్వారా పెడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము సహించేది లేదు. దీనికోసం ఎంత గౌరవకరమైన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము తెలియజేస్తాం. కొద్ది నెలలుగా చూస్తున్నాం మనము ఆర్టీసీలో విస్తారంగా ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి. అయితే మీరేమో ఇది ప్రైవేటు పరం అయ్యేందుకే ఇట్లా కుట్ర చేస్తున్నారని ఆ జేఏసీ కావచ్చు, యూనియన్లు కావచ్చు ఎప్పటి నుంచో చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆర్టీసీ మాత్రము ప్రైవేటీకరణ అనేది లేదు, ఇదంతా దుష్ప్రచారము, ఆర్టీసీ మీద ఎవరు కూడా ఎలాంటి తప్పుడు ప్రచారం చేయవద్దని కూడా చెప్తున్నారు. దీని పట్ల ఏం చెప్తారు? ఈరోజు యాజమాన్యము మేము ఇచ్చినటువంటి స్టేట్మెంటును ఫేక్ న్యూస్ అని చెప్పేసి ఒక బుకాయింపు ధోరణితోనే ఎవరో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను పట్టుకొని ఈరోజు మాట్లాడుతున్న యాజమాన్యము ఇది పచ్చి అబద్ధము, పచ్చి బూటకము. తస్మాత్ జాగ్రత్త. యాజమాన్యము వాస్తవాలు ప్రజలకు, కార్మికులకు తెలియపరచకుండా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నది. ఇవాళ ఈ ఆర్టీసీ ప్రైవేటీకరణ వైపు లేకపోతే అసలు ఈ జేబీఎం, ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఎవరి ఆధీనంలో ఉన్నవి, ఎవరి చెప్పు చేతులలో ఉన్నవి, ఎవరి కింద వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు, ఆ బస్సుల మీద పనిచేసే మరి ఉద్యోగులు ఎవరు, సిబ్బంది ఎవరు,
ఆర్టీసీ వల్ల, లేకపోతే ప్రైవేటు సిబ్బందా, లేకపోతే ఈ బస్సులు ఆర్టీసీ కొనుగోలు చేసిందా, ఆర్టీసీ ఏమైనా పెట్టుబడి పెట్టిందా, ఈ ప్రభుత్వం పెట్టుబడి పెట్టి ఈ ఆర్టీసీకి ఇస్తున్నదా? ఎందుకు ఇవి మన దోకాబాయి మాటలు మాట్లాడుతూ కార్మికులు ప్రజలను తప్పుదోవే ప్రయత్నము యాజమాన్యం చేస్తుంది. మేము ఈ ప్రభుత్వ విధానాల మీద, ఈ ప్రభుత్వము ఈ కేంద్ర ప్రభుత్వానికి రెడ్ కార్పెట్ వేసి మరి ఏదో విధంగా లాలుచిపడి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆ బస్సులను వేలాదిగా ఈ రాష్ట్రానికి తీసుకొస్తుంటే ఇవి ఆర్టీసీ సంస్థ తరఫున ఆర్టీసీ సంస్థ సొంతంగా కొనుగోలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వం మీద మేము పోరాటం చేస్తుంటే ఒక ఆర్టీసీ యాజమాన్య సంస్థ కింద ఉన్నటువంటి అధికారులు మాకు వెన్నుదన్నుగా పిలిచి మాకు అండగా ఉండాల్సింది పోయి ఈ ఆర్టీసీని కాపాడుకోవడం పరీక్షణ చేసుకోవడానికి మాకు సపోర్ట్గా ఉండాల్సింది పోయి మాకు వ్యతిరేకంగా మీరు ప్రచారం చేయడం పట్ల మేము దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. రేపు రాబోయే రోజులలో యాజమాన్య విధానాలన్నిటి మీద ఒక్కొక్కటి ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించి యాజమాన్య లొసుకులను మరి ప్రభుత్వ లొసుకులను ప్రజాశిక్షణలో మేము ఎండగడతామని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది మొత్తంగా చూసినట్లయితే ఈ నెల కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ఈ నెల 27న ఆర్టీసీ యజమానానికి సమ్మె నోటీసు ఇస్తున్నట్టు కూడా ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న చెప్తున్నారు. అంతేకాకుండా ప్రైవేటు బస్సులు, ఎలక్ట్రిసిటీ బస్సుల పేరుతో అటు ప్రైవేటు వ్యక్తులకు కాకుండా ప్రభుత్వమే బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇస్తే దీనివల్ల ఉపాధి అవకాశాలు కూడా మరింత పెరుగుతాయని, ఆర్టీసీకి మనుగడకు కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుందని జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న చెప్తున్నారు.